ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బీహార్ సహా దేశంలోని 8 ఉప ఎన్నికలకు నగారం మోగింది. బీహార్లోని కొన్ని రాజకీయ పార్టీలు 2 దశల్లో, మరికొన్ని పార్టీలు 1 దశలో ఎన్నికలు జరపాలని సూచించినా ఈసీ మాత్రం 2 దశలకే మొగ్గు చూపింది. బీహార్ ఎన్నికలను 2 దశల్లో నిర్వహిస్తామని తేల్చి చెప్పేసింది సీఈసీ. బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఆప్ మొదటిసారి పోటీలోకి దిగుతున్నా ప్రధాన పోటీ మాత్రం అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ల మధ్య కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. బీహార్ ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సిఈసి జ్ఞానేష్ కుమార్ షెడ్యూల్ వివరాలు చెప్పారు. మొదటి దశ ఎన్నికలు నవంబర్ 6న, రెండవ దశ ఎన్నికలు నవంబర్ 11న జరగనుండగా మొదటి దశ నామినేషన్లను ఈ నెల 10 నుంచి 17 వరకు స్వీకరించనుంది ఈసీ. రెండవ దశ 13 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ సాగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం ఒకే రోజు నవంబర్ 14నే జరగనుంది. బీహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు. ఇందులో 3.92 కోట్ల మంది పురుషులు, 3.5 కోట్ల మంది మహిళా ఓటర్లు. దివ్యాంగులు 7.2 లక్షల మంది. బీహార్లో ఉన్న మొత్తం 243 సీట్లలో 203 సీట్లు జనరల్ సీట్లు కాగా ఎస్సీ 38, ఎస్టీలకు 2 స్థానాలను రిజర్వ్ చేశారు. బీహార్లో మొత్తం 243 మంది శాసనసభ స్థానాలు ఉండగా వీటిలో ఎన్డీఏకు 131 సీట్లు ఉన్నాయి. బీజేపీ 80, జేడీయూ 45, హెచ్ఏఎంఎస్ 4, 2 ఇండిపెండెంట్ సీట్లు ఉన్నాయి. ప్రతిపక్ష మహాగఠబంధన్ కు 111 సీట్లు ఉన్నాయి. అందులో ఆర్జేడీకి 77, కాంగ్రెస్ 19, సిపిఐఎంఎల్ 11, సిపిఐఎం 2, సిపిఐ 2 ఉన్నాయి. అయితే ఈసారి ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించనున్నారు. అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు నిలబెట్టే ఛాన్స్ ఉంది. బీహార్లో ప్రశాంత్ కిషోర్ పోటీ ఇచ్చినా అధికారంలోకి వచ్చే ఛాన్స్ మాత్రం కనిపించట్లేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ, ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాగఠబంధన్ మధ్య పోటీ కొనసాగనుంది. అయితే గెలిపెవరిదో తేలాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే. తెలంగాణతో సహా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరాం, ఒడిశా ఫలితాలకు ఇంచుమించు అదే సమయం పట్టనుంది.